నమస్కారం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఒకసారి ఊహించండి, ఒక దేశ ప్రధాని మరో దేశ ప్రధానికి ఒక చిన్న చాక్లెట్ ఇస్తే అది కాస్త స్టాక్ మార్కెట్ని షేక్ చేస్తుందని ఎవరైనా అనుకుంటారా? అసలు దౌత్యానికి, వైరల్ ట్రెండ్స్కి, స్టాక్ మార్కెట్ గందరగోళానికి లింక్ ఏంటి? ఈ రోజటి మన ఈ విశ్లేషణలో ఇదే చూడబోతున్నాం. డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఒక మామూలు చాక్లెట్ బహుమతి స్టాక్ మార్కెట్లో అంత కన్ఫ్యూషన్ ఎలా క్రియేట్ చేసింది? రోమ్లో మొదలైన ఒక చిన్న సరదా ముచ్చట ఏకంగా మన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రకంపనలు సృష్టించింది. ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ వెనుకున్న అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ముందుగా మొదటి విభాగం, వైరల్ దౌత్య బహుమతి, రోమ్లో ఒక మధురమైన క్షణం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 5 దేశాల సుదీర్ఘ పర్యటన చేశారు కదా, అది ఇటలీ రాజధాని రోమ్లో ముగిసింది. అప్పటికే ఫుల్ బిజీ షెడ్యూల్తో ఉన్న ఆ పర్యటన చివర్లో ఎవ్వరూ ఊహించని ఒక ఆసక్తికరమైన సరదా సంఘటన జరిగింది. అదేంటంటే, ఈ అఫీషియల్ టూర్లో మన ఇండియాలో ఎంతో పాపులర్ అయిన ఆ మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ని మోదీ గారు ఇటాలీ ప్రధాని జార్జియా మెలోనీకి సరదాగా బహుమతిగా ఇచ్చారు. ఇంకేముంది, ఈ చిన్న విషయం కాస్త ఇంటర్నెట్ అటెన్షన్ని మొత్తం లాగేసుకుంది. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఇదొక లైట్ హార్టెడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. స్వయంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తన సోషల్ మీడియాలో, ప్రధాని మోదీ మాకొక బహుమతి తెచ్చారు, అదే మెలోడీ అంటూ ఒక చిన్న వీడియో క్లిప్ షేర్ చేశారు. అది క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఇంటర్నెట్లో అప్పటికే మెలోడీ అనే ట్రెండ్ బాగా పాపులర్. మోదీ, మెలోనీ ఈ 2 పేర్లను కలిపి 2023 దుబాయ్ COP28 టైంలో ఈ పదం పుట్టుకొచ్చింది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ సోషల్ మీడియా క్రేజ్ కాస్త పూర్తిగా సంబంధం లేని మరో రంగానికి షిఫ్ట్ అయిపోయింది. అదేంటో చూద్దాం. రెండవ విభాగం, స్టాక్ మార్కెట్ మిక్సప్, దలాల్ స్ట్రీట్ను తాకిన వైరల్ మూమెంట్. సో ఈ ట్రెండ్ చూసి మన రీటైల్ ఇన్వెస్టర్లు ఊరుకుంటారా? ఈ వైరల్ న్యూస్ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని ఆశపడ్డారు. గుడ్డిగా అసలు ఆ చాక్లెట్ తయారు చేసే కంపెనీ షేర్లు ఎక్కడ దొరుకుతాయా అని మార్కెట్లో వెతకడం, కనపడగానే ఆలోచించకుండా కొనేయడం స్టార్ట్ చేశారు. దీని దెబ్బకి ఏమైందంటే, పార్లే ఇండస్ట్రీస్ అనే ఒక కంపెనీ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో సడన్గా 5% అప్పర్ సర్క్యూట్ను కొట్టేశాయి. అవును, అప్పర్ సర్క్యూట్. జనాలంతా ఒక్కసారిగా ఆ షేర్ల మీద పడిపోయేసరికి ఆ స్మాల్ క్యాప్ పెన్నీ స్టాక్ వాల్యూ అమాంతం పెరిగిపోయి ఖచ్చితంగా ₹5.25 వెళ్లి కూర్చుంది. ఈ ఒక్క నంబర్ చూస్తే చాలు పరిస్థితి ఎలా ఉందో అర్థమైపోతుంది. మామూలుగా అయితే ఈ స్టాక్ వారానికి ఒక 2 లక్షలు లేదా నెలకు ఒక 3 లక్షల షేర్లు ట్రేడ్ అవుతుంది. అలాంటిది సడన్గా ఏకంగా 8 లక్షల షేర్లు చేతులు మారాయి. అంటే ఇన్వెస్టర్లు ఏ రేంజ్లో ఎగబడ్డారో అర్థం చేసుకోవచ్చు. మూడవ విభాగం, ఇక్కడే ఉంది అసలు కథ. 2 పార్లేలు, పొరబడిన గుర్తింపు. ఇన్వెస్టర్లు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, వాళ్లు కొన్నది అసలు ఆ మెలోడీ చాక్లెట్ కంపెనీ షేర్లే కాదు. అవును, నిజమే, మెలోడీని తయారు చేసేది పార్లే ప్రాడక్ట్స్. ఇదసలు స్టాక్ మార్కెట్లోనే లిస్ట్ అవ్వని ఒక FMCG సంస్థ. కానీ పేరొకేలా ఉందని కన్ఫ్యూజ్ అయిపోయి జనాలెక్కడో రియల్ ఎస్టేటు, వేస్ట్ మేనేజ్మెంట్ బిజినెస్ చేసుకునే పార్లే ఇండస్ట్రీస్ అనే మరో కంపెనీలో తమ డబ్బులు కుమ్మరించారు. ఇదొక కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అన్నమాట. మార్కెట్లో ఈ గందరగోళం ఎలా ఉన్నా అసలైన మెలోడీ తయారీదారులు మాత్రం ఫుల్ హ్యాపీ. పార్లే ప్రొడక్ట్స్ ప్రతినిధి మయాంక్ షా మాట్లాడుతూ, ఈ బహుమతి మన భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ వేదికపై ఒక మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అని సంతోషం వ్యక్తం చేశారు. నిజమే కదా, కోట్లు ఖర్చుపెట్టినా రాని పబ్లిసిటీ ఈ ఒక్క మూమెంట్ ద్వారా వాళ్లకి దక్కింది. ఇక 4వ విభాగం, భారత్ ఇటలీ సంబంధాల విస్తరణ, చాక్లెట్కు అతీతంగా. ఈ వైరల్ చాక్లెట్ వ్యవహారాన్ని కాసేపు పక్కన పెడితే, అసలు ఈ ఇటలీ పర్యటన వెనుక ఉన్న భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యతను మనం తప్పకుండా చూడాలి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, క్లీన్ ఎనర్జీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి కీలక రంగాల్లో రాబోయే 5 ఏళ్లకు సంబంధించిన ఒక జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ ద్వారా 2 దేశాలు తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ 2 దేశాల భాగస్వామ్యం చాలా బలమైన ఆర్థిక పునాది మీద ఉందన్నటానికి ఇదే నిదర్శనం. 2025 నాటికి భారత్, ఇటలీ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఏకంగా $16.77 బిలియన్ చేరుకుంది. ఇది చాలా పెద్ద నంబర్. అంతేకాదు, ఏప్రిల్ 2000 నుండి సెప్టెంబర్ 2025 మధ్య కాలంలో భారతదేశంలో ఇటలీకి చెందిన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు
$3.66 బిలియన్ నమోదయ్యాయి. ఈ డేటా చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ దేశాల మధ్య వ్యాపార బంధం చాలా స్ట్రాంగ్గా ఉందని. చివరిగా 5వ విభాగం దేశీయ రాజకీయ ప్రతిస్పందనలు, స్వదేశం నుండి వస్తున్న విమర్శలు. అంతర్జాతీయంగా మన సంబంధాలు బాగానే పటిష్టమవుతున్నప్పటికీ మన దేశంలో మాత్రం ఈ వైరల్ ఇన్సిడెంట్ మీద పూర్తిగా భిన్నమైన రాజకీయ స్పందనలు కనిపించాయి. దేశం ఇన్ని ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు విదేశాల్లో ఇలాంటి సరదా సంఘటనలేంటి అని మన రాజకీయ ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. మన నిష్పక్షపాతంగా ఆ విమర్శలేంటో కూడా ఖచ్చితంగా చూడాలి. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ వ్యవహారంపై చాలా ఘాటుగా స్పందించారు. దేశంలో ఒక ఆర్థిక తుఫాను చెలరేగుతుంటే ప్రధానిగారు మాత్రం ఇటలీలో చాక్లెట్లు పంచుతూ బిజీగా ఉన్నారు అని ఆయన డైరెక్ట్గా విమర్శించారు. అలాగే రైతులు, యువత, మహిళలు, చిన్న వ్యాపారులు కన్నీరు పెడుతుంటే ప్రధాని నవ్వుతూ రీల్స్ చేస్తున్నారు. ఇది నాయకత్వం కాదు, ఇదొక ప్రహసనం అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఒకవైపు అంతర్జాతీయంగా ఈ దౌత్యాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటుంటే మరోవైపు ఇక్కడి వాస్తవ ఆర్థిక పరిస్థితులపై ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్న ఈ విమర్శలు ఒకే నాణానికి ఉన్న రెండు కోణాలను మన కళ్ల ముందు ఉంచుతున్నాయి. ఫైనల్గా చూస్తే మనం జీవిస్తున్న ఈ కనెక్టెడ్ వరల్డ్ ఎంత సంక్లిష్టంగా ఉందో మనకు బాగా అర్థమవుతుంది కదా. సోషల్ మీడియాలో వచ్చే ఒక చిన్న సరదా ట్రెండ్కి ఏమాత్రం సంబంధం లేని ఆర్థిక మార్కెట్లను షేక్ చేసే, అలాగే దేశ రాజకీయాల్లో ఇంత తీవ్రమైన చర్చలకు దారితీసే శక్తి ఉంటే ఈ ప్రపంచాన్ని నిజంగా నడిపిస్తున్నది ఏంటి? అసలు నిర్ణయాలను శాసిస్తున్నది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.